సో గాయ్స్, వెల్కమ్ టు జెమ్ ఈజిప్షియన్ మ్యూజియం. సో ఈ మ్యూజియంలో అయితే చాలా వండర్ఫుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చూసారా ఈ స్టాచ్యూస్ ఎలా ఉన్నాయో? ఈరోజు మనం చూస్తున్న ఫస్ట్ ఎలిమెంట్ ఇది. సో ఈ వీడియోలో మీకు మొత్తం జెమ్ మ్యూజియం టూర్ గురించి చెప్తాం. టికెట్స్ ఎలా తీసుకోవాలి, ఏంటి అసలు ఏమున్నది, నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే. ఇవన్నీ ఏంటంటే చిన్నప్పుడు మన హిస్టరీ బుక్స్లో చూసేవాళ్ళం కదా, ఎక్సైట్ అయ్యేవాళ్ళం. మమ్మీ సినిమా చూసి కానీ ఇవన్నీ. సో డైరెక్ట్ చూస్తుంటే ఎలా ఉందంటే ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. సో ఇవి అన్నిటి గురించి మీకు హిస్టరీ ఎంత కుదిరితే అంత చెప్తాను, నాకు తెలిసినంత. సో కొన్ని తప్పులు కూడా చెప్పేస్తాను, నాకు నోటుగా ఏది వస్తే అది. కొంచెం మీరు అది రీసెర్చ్ చేసుకోండి, నేను చెప్పింది మొత్తం నమ్మకండి. సో వ్లాగ్స్ కోసం ఏంటంటే అందరూ వ్లాగర్స్ చెప్పే అన్నీ కూడా నమ్మక్కర్లేదు, మీరు కరెక్ట్గా రీసెర్చ్ చేసుకుని నమ్మండి. ఓకే, వాళ్ళ వీడియోల కోసం ఏదైనా చెప్పేస్తారు నోటుకు వచ్చింది. సో అదైతే కరెక్ట్ కాదు. సో ఈ వీడియోలో మొత్తం మనం జెమ్ ఈజిప్షియన్ మ్యూజియం అయితే చూద్దాం. ఓకే, సో గుడ్ మార్నింగ్ గైస్. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేయడానికి వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే మరీ ఓవర్ రేటెడ్ అని చెప్పను. సో ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇట్స్ డీసెంట్ ఇనఫ్ బ్రేక్ఫాస్ట్, లైక్ లోకల్ ఈజిప్షియన్ ఫుడ్ అన్నమాట. థ్యాంక్ యూ. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం స్టార్ట్ అయితే అవుదాం. ఇదిగో మన వాళ్ళందరూ టిప్ టాప్గా రెడీ అయిపోయారు. స్పెక్స్, ఆకాష్, ఢిల్లీకా షేర్, జుబేర్ బాయ్. సో థ్యాంక్స్ టు జుబేర్ బాయ్ మనకి డ్రైవర్ కానీ క్యాప్టెన్ కానీ మొత్తం మనకి రెఫరెన్స్ తెచ్చి పెట్టాడు అండ్ వెరీ గుడ్ ప్రైస్. అండ్ అంకుష్ బాయ్ యాజ్ యూజువల్, అవర్ డాన్, అండ్ దర్శన్ ద లేజీ ఛాంప్, స్నేహ, అండ్ వీ హ్యావ్ Rashmi. Sorry, I forgot your name. Rashmi, Akash ka Gem. Now we are going to Gem Museum with Akash Gem. Yeah. Thank you. వచ్చేసాం గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంకి. అయితే ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. ఇది ఎందుకంటే కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది టూరిస్టులు అయితే వస్తున్నారు. సో గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంలో అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. టికెట్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది అయితే మీకు నేను చూపిస్తా. ఓకే, వెదర్ చూసుకుంటే వెదర్ ఎలా ఉంది కావ్య నీకు? బాగుంది, ప్లెజెంట్ గా ఉంది, వేడిగా లేదు అలాగని చల్లగా కూడా లేదు. సో టెంపరేచర్ ఇస్ అరౌండ్ 20 degrees. సో టికెట్ అయితే తీసేసుకున్నాం జెమ్ మ్యూజియం ఎంట్రన్స్కి అయితే. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే టికెట్స్ ఓన్లీ కార్డు త్రూయే మనం చేసుకోవాలన్నమాట, క్యాష్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. సో జెమ్ మ్యూజియంలో ఏంటంటే ఓన్లీ కార్డు పేమెంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుని జెమ్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో మనకి టికెట్స్ అయితే వచ్చేసాయి, ఇవి టికెట్స్ అన్నమాట. ఇప్పుడు లోపలికి వచ్చేసాం మనం. సో మనకి ఆడియో గైడ్స్ వచ్చారు, ఫిజికల్ గైడ్స్ లేరనమాట. సో మేము ఆడియో గైడ్స్ తీసుకున్నాం. तो एवरी स्टैट्यू को नंबर है, वो नंबर दबा के ग्रीन दबाओ, वो ऑडियो गाइड दे देगा. ఓకే. సో గైస్, ఇది నెంబర్ 7 అన్నమాట. ఇందులో 7 అని టైప్ చేసి ప్లే చేస్తే దీని గురించి అంతా మనకి ఆడియో గైడ్లో వస్తుంది. సో ఈ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి కింగ్ సెన్వోసెట్ 1కి సంబంధించిన స్టాచ్యూస్ అంట. ఇవి 18th centuryలో లైక్ ఒక లైమ్ స్టోన్ తవ్వకాల్లో బయటపడ్డాయంట. సో ఈ స్టాట్యూస్ ఏంటంటే ఎప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అలా బర్రీ చేసి ఉన్నాయి, 18th centuryలో బయటకు వచ్చినాయి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మిడిల్ ఏజ్ ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్లో కూడా ఎంత ఆర్టిస్ట్రీ ఉందో కూడా మీరు చూడొచ్చు. ఇవి అన్నీ కూడా కింగ్కి సంబంధించినవి అంట. సో కింగ్ సెన్సోవాట్ 1 ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా స్టాట్యూస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కింగ్ సెన్సోవాట్ 1కి సంబంధించినవి. సో ఈచ్ స్టాట్యూ రిప్రజెంట్స్ సమ్ యూనిక్ ప్రెజెన్స్. సో చూస్తే పైన ఇలాగా పాములా ఉంది చూడు, పాములా ఉంది. అదేంటంటే కాపాడుతుందంట, లైక్ తన రాజ్యాన్ని కానీ అవన్నీ తనను కానీ ఎవరో అటాక్ చేయకుండా పాము దానికి సిగ్నిఫికెంట్ అంట. అని చూస్తే ఆ టైంలో కూడా లైక్ కళ్ళు కానీ ఎంత బాగా చెక్కారో, ఐబ్రోస్ కానీ ఐస్ కానీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో ఇలాగే 7 స్టాట్యూస్ అయితే ఫస్ట్ అయితే ఉన్నాయి ఇక్కడ కింగ్ సెన్సోవాట్వి. సో ఇవన్నీ చాలా మంచి డిజైన్తో ఉన్నాయి, చాలా పాతకాలపు స్తూపాల్లాగా అనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ సైడ్ కూడా సమ్ ఆర్కిటెక్చర్ ఉంది. యా సైడ్స్ కూడా ఏదో ఒక లైమ్ స్టోన్ ఏజ్కి సంబంధించిన ఇవన్నీ. సో ఇలాగ ఇంకా నెక్స్ట్ వెళ్దాం ఉన్నాం పదండి. సో వీటిని ఏమంటారంటే స్ఫింక్స్ అంటారు. సో స్ఫింక్స్లో మనం చూస్తే కనుక ఏంటంటే లయన్ కవర్డ్ విత్ కింగ్ ఫేస్. యా, లయన్ అండ్ కింగ్ కంబైన్ చేసి
వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ పవర్ చూపించడానికి అయితే ఇవి డిస్ప్లే చేస్తున్నారు. సో ఇవైతే టోటల్ 7 ఉన్నాయి. వన్ ఆఫ్ ద 7 సింఫనిక్స్ అనమాట ఇది. సో ఇది ఎవరిదంటే సింఫనిక్స్ ఆఫ్ కింగ్ ఎమెన్మెంట్ 3 దంట. యా, సో ఈ స్టాట్యూ వచ్చేసి కింగ్ ఎమెన్మెంట్ 3 దంట. సో ఈయన ఏంటంటే 12th డైనస్టీలో కింగ్ అంట ఈయన. సో బేసిక్గా ఏంటంటే ఈ 12th డైనస్టీకి వచ్చేసరికి సో ఇక్కడ కింగ్స్ అంటే ఏంటి, నీకు రాజులు లైక్ దేవుళ్ళు కాదు, మామూలు మనుషులు అని చెప్పి భావనలోకి వచ్చి వైస్గా ప్రజలకు దగ్గరగా అయ్యేవారంట. సో ఆ స్టాట్యూ చూసారు. ఈ స్టాట్యూ ఏంటంటే ఆయన పిరమిడ్ నుంచి తీసుకొచ్చిన స్టాట్యూ ఇది. అది క్లియర్గా చూస్తే మీరు చెవులు చూడండి ఎంత పెద్దగా చెక్కించుకున్నాడు ఆయన చచ్చిపోయేటప్పుడు. లైక్ ఆయన బాడీ పెట్టే స్టాట్యూకి ఇది. సో ఆ స్టాట్యూలో చెవులు చాలా గట్టిగా పెద్దవి ఉన్నాయి అన్యూజువల్గా. సో దాని అర్థం ఏంటంటే ఆయన ప్రజలకు చాలా దగ్గరగా ఉండేవారంట, ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ వినేవారంట. సో ఈ విధంగా అయితే 12th డైనస్టీలో ఈజిప్ట్ యొక్క కింగ్స్ అది ఏంటి దేవుళ్ళే కాదు, వాళ్ళు మనుషులకు దగ్గరగా అవడం మొదలు పెట్టడం స్టార్ట్ అయ్యారంట. అది నేను, ఇది నువ్వు. ఒక 1000 సంవత్సరాల క్రితం ఏంటంటే అమర ప్రేమికుల్లా ఉన్నారు, కలిసి ఉన్నారు, ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ జన్మించి ఇలాగా నార్మల్ గా కావ్య డ్రెస్ కూడా అలాగే ఉంది, సేమ్ ఈజిప్షియన్ డ్రెస్ లాగే. ఇంకో పైన ఏమైనా పాములు అయ్యి వేస్తాను నీకు సరిపోద్ది. సో అది గడ్డంలా ఉందన్నమాట, ఇలా గడ్డం లాగా. సో ఇలా స్టోన్ అది చూసి ఎంత బాగా చెక్కారో చూస్తే నాకు అసలు షాక్ అయిపోతున్నాను నేను. కావ్య, నీ నెయిల్స్ కూడా అలా చెక్కుంటారు ఎవరోని. సో అంత బాగా చెక్కారు. ఈ నెయిల్స్ ఎంత అయితే చెక్కారో, ఈ నెయిల్స్ దిక్కవు తోడా, ఈ నెయిల్స్ చూసారా ఎంత బాగా చెక్కారో కావ్య అయ్యి. సో కానీ 18th సెంచరీ 17th సెంచరీలో ఈ స్తూపాలు ఇలాగా చెక్కడం అంటే ఇంకా ఎక్కువ బీసీస్ ఏదో. సారీ సార్, టచ్ కూడా చేయొద్దు అంటున్నారు. గుడ్ టచ్. సారీ, ఆజా ఆజా అంకుష్ భాయ్. మ్యూజియం అయితే అయిపోయింది, బట్ ఇది చాలా మ్యూజియం. కొన్ని పార్ట్స్ అయితే స్కిప్ చేసేసాం. బట్ స్టిల్ ఇది చూడాలంటే ఐ గెస్ 1 డే అంతా పడుతుంది. ఏ కౌశిక్? డెఫినెట్లీ దీనికి 1 డే డెడికేట్ చేయాలి ఈ మ్యూజియంకి. బట్ యా, సో బేసిక్గా ఈ మ్యూజియం ఏంటంటే ఈజిప్ట్ మొత్తంలో దొరికిన టోమ్స్ కానీ స్టోన్స్ కానీ అవన్నీ తీసుకొచ్చేసి ఒకే ప్లేస్లో పెట్టారన్నమాట. సో అందుకే టైం పట్టింది ఇది. అండ్ ఇంకా లైక్ ఒక 6-7 అవర్స్ అయితే పడుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే లంచ్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. లంచ్ చేసేసి సో ఇంకా కైరో సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం. గాయస్, ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చాం మేము. ఇదేంటంటే నైల్ రివర్కి దగ్గరలో అన్ని ఇలాగా ఉన్నాయన్నమాట రెస్టారెంట్స్. అదొకటి ఉంది బోట్లో, అలాగ అక్కడ అది బుఫే కదా, ఆ బోట్లో అలాగంతా తిప్పుతూ బుఫే ఉందన్నమాట. దానికి వెళ్దాం అనుకున్నాం, బట్ బుఫేలో అన్ని ఐటమ్స్ ఉండవు, మనం తినగలమో తినలేమో అని చెప్పి ఇంకా వెళ్ళలేదు. మేము ఇక్కడే టేబుల్ తీసుకున్నాం. యాక్చువల్లీ అక్కడ లోపల తీసుకున్నాం అనమాట, అక్కడ ఇంకా ఖాళీ లేదు. సో ప్రస్తుతానికి ఇక్కడ కూర్చుంటున్నాం. ఈ లోపల అలాగ వెళ్దాం. దా నెయిల్ రివర్ చూద్దాం. మేమైతే టేబుల్ ఇక్కడ చెప్పాం, ఇంకా అక్కడ ఖాళీ లేదు. మేము వెళ్తాం కాసేపట్లో. కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. కొంచెం మరీనా లాగే కదా. హియర్ సిట్ హియర్. నో, ఇది అనుకుంటా. This 4. 8. We are 8. ఇది మన బ్యాంకాక్లో కూడా ఎలా ఉంటుంది కదా, ఐకాన్ సియామ్ అది అలాగా. ఇది దుబాయ్ మరీనాలో కదా, యాక్చువల్లీ బ్యాంకాక్లో అది ఉంటుంది కదా ఐకాన్ సియామ్, అలాగుంది. అవును, పియర్ గుర్తులేదు నాకు. యాక్చువల్లీ దుబాయ్ మరీనా అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్. సో మన ఫుడ్ అయితే వచ్చేసింది. మేము చెప్పింది ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్, లజానియా, చీజీ మష్రూమ్స్, బ్రోకలీ సూప్, బ్రెడ్స్,
హమ్మస్ అలాగనమాట. ఈ ఫుడ్ అయితే చాలా బాగుంది. అక్కడ లోకల్ డిషెస్ చాలా బాగున్నాయి. బట్ మీట్ కూడా చెప్పాం, మీట్కి వచ్చేటప్పటికి మన స్పైసెస్ అవేమీ వాడరు కదా వాళ్ళు. సో అది కొంచెం బ్లాండ్గా ఉంది అండ్ కొంచెం స్మెల్ కూడా వస్తుంది. బట్ ఇట్స్ మేనేజబుల్ అనమాట, నో ప్రాబ్లం. మీరు కూడా ట్రై చేయొచ్చు. మనం ఇప్పుడు నైల్ రివర్కి వచ్చాం. ఇప్పుడు క్రూజ్ రైడ్ అనమాట. ఇదే మన క్రూజ్. మన ఉన్నది 8 మెంబర్స్ కానీ ఇదంతా మనదే. ఏ కౌశిక్? कितना कितना हाउ मच? بدي خش فاصل يا اخي تفوز فوز والله خرج لك صح عندي لك رقصة قوية يا الحبيب زم الصباح خطبها نصيب بدك جنك تعطيها كف وهز شفتك عين خليك شبيب حتى رقصة فريزة زيد عليها شوي ميزة بدي الافكار اللي عارفة زيدة سوي لي وقت انا هيبة هيا زيني رقصة طيار اللي واحد كرك يلا لك سيارة بالي سلا سوي رقصة هي رقصة البيت ولا سبب في بالي عندي خش فاصل يا اخي تفوز والله خرج لك صح يا اخي عندي خش فاصل يا اخي تفوز بالكود سوي رقصة هلو دبي زدي شكر وايد وانا اشرب لك شاي يا اخي تفوز عندي خش فاصل సో అది గాయస్, సో ఇప్పుడే మనకి ఇలాగ అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే రోడ్డు మీద కనిపిస్తే మేము అడిగామాట ఒక 45 మినిట్స్ నైల్ క్రూజ్లో తిప్పమని. సో 1000 ఈజిప్షియన్స్ పౌండ్స్ అయితే తీసుకున్నాడు. సో లక్కీ అనే చెప్పాలి. సో హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేసేసి ఇప్పుడైతే మొత్తం అంతా మనకి ఇంకెవ్వరు కూడా లేరన్నమాట. సో అలా సెట్ చేస్తాం మాట్లాడి. సో ఈజిప్ట్లో అంతా ఏంటంటే మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. సో అలా అన్న ప్రతిదానికి ఊకొట్టేస్తే వాళ్ళు మమ్మల్ని గ్యారంటీ ఇది చేసేస్తారు. సో డెఫినెట్లీ మీరు చాలా నెగోషియేట్ చేయాలి అండ్ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఏమన్నా అడిగి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళే ఆపుతారు. ఓకే, మనోడైతే పాము తీసుకున్నాడు. वो कुछ नहीं है, वो प्लास्टिक के सोप है। नहीं नहीं, वो ओरिजिनल वो खाओ रक्त पिंजर रोय गुस्सा కొడుతుంది రోయ్ రక్త పింజర్ రోయ్ डर के आगे जीते. నైల్ క్రూజ్ అయిపోయాక మేము ఖాన్ అల్కైర్ మార్కెట్కి వెళ్ళాం. అక్కడ సూఫీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇదంతా ఉందన్నమాట. సో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్దామని అంటే అక్కడికి వెళ్ళాం. ఈ ప్రోగ్రామ్ అయిపోయాక మార్కెట్ లోపలికి వెళ్ళాం అనమాట. ఈ మార్కెట్ అంతా మన చార్మినార్ ఎలా ఉంటుంది, షాపింగ్ కానీ ఏదైనా సరే సేమ్ అలాగే ఉంది. బట్ మీరు చూసుకోండి, ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తారు. మార్కెట్కి ముందే చాలా షాప్స్ ఉంటాయి, అక్కడ తక్కువ ఉంటుంది. ఈ షాప్స్ కన్నా మార్కెట్ లోపల 3 ప్రైజెస్లో చెప్తారు. సో మనం చాలా నెగోషియేట్ చేయాలి అక్కడ. ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి ఖాన్ అల్కైర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ సువెనియర్స్, డ్రెస్సెస్ ఇలా చాలా ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఒకసారి వెళ్ళి మామూలుగా అదంతా అలాగా చూసి మనకి ఏమైనా కావాల్స్తే బాగా నెగోషియేట్ చేసి మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ షాపింగ్. అంకుష్ భాయ్ ఇద్దరు దిఖాओ. कौशिक आग वीडियो लो तीसे यार मुझे बैग चाहिए यार. I am policeman. Policeman. Yes. I'm OG in India. Original gangster. అది గాయస్ మా డే 1 ఇన్ ఈజిప్ట్. సో ఈ వీడియోలో గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం, నైల్ క్రూజ్, కైరో సిటీ టూర్ అండ్ ఖాన్ అల్కైర్ మార్కెట్ ఇవన్నీ కవర్ చేసాం. సో ముందు ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. మీరు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.